అందరికీ నమస్కారం. రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, బాలింతలకి ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత త్వరగా కోలుకోవడానికి లివర్ ఇంకా తిల్లి కర్రీని తినమని చెప్తూ ఉంటారు. అయితే నాన్ వెజ్ తినేవాళ్ళైనా కానీ ఈ ఫ్లేవర్ నచ్చక పెద్దగా తినడానికి ఇష్టపడరు. అయితే ఈరోజు అసలు ఏమాత్రం ఈ కూర నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అరకిలో వరకు మేక లివర్ని, తిల్లిని తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ లివర్ కానీ తిల్లి కానీ తీసుకునేటప్పుడు మరీ ముదురుగా ఉండే మేకవి కానీ తీసుకున్నట్లయితే అవి బాగా ముదురు రంగులో పెద్ద సైజులో ఉండి ఫ్లేవర్ కూడా అంతగా బాగుండదు. అందుకే ఇలా చక్కగా లేతగా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. మనం మటన్ తెచ్చుకునే దుకాణంలో లేతగా ఉండే మేకల్ని కట్ చేసినప్పుడు వీటిని పక్కన పెట్టుంచమంటే వాళ్ళు పెట్టుంచుతారనమాట. అప్పుడు ఇలా లేత వాటితో కూర చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కిలో లివర్ని, 1/2 కిలో తిల్లిని తీసుకుంటున్నాను. ఇలా వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏదైనా గిన్నెలో ఇవన్నీ మునిగే వరకు నీళ్లు తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటిని నేరుగా ఈ నీళ్లలో వేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం లివర్ని కుక్ చేయకుండా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కానీ తిల్లిని మాత్రం కుక్ చేయకముందు కట్ చేయడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి చిన్న ఘాటు మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లలో ఇవి వేసిన తర్వాత స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల వీటిలో ఉండే స్మెల్ అంతా పోయి కూర రుచిగా ఉంటుంది. ఇవి ఉడికించిన తర్వాత ఈ నీళ్లను మనం వాడం కాబట్టి ఇంట్లో ఉండే పెట్స్కి కానీ లేదా మొక్కలకి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు నీళ్లలో ఉడికించేసరికి ఇందులో ఉండే స్మెల్ అంతా పోయి కూర ప్రిపేర్ చేసిన తర్వాత మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 4-5 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, చాలా చిన్న జాజికాయ ముక్క, 2 అనాస పువ్వు రేకులు, 4 లవంగాలు, గ్రేవీ కోసం కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కూర చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. 1/2 కప్పు వరకు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత గుప్పిడి పుదీనాని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు కలపాలి. ఈ కూరకి ఈ 2 ఇంగ్రీడియంట్స్ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు కలిపిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇవి చక్కగా వేగడం కోసం రుచికి సరిపడా ఉప్పుని ఇదే స్టేజ్లో వేసుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసి వీటిలో ఉండే పచ్చితనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత 3 టీ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలన్నింటినీ వేసుకొని ఈ ఉప్పు కారాలన్నీ ఈ ముక్కలకి పట్టేలా 2-3 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కూర ఉడకడం కోసం సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. అయితే నీళ్లు పోసే ముందు మసాలా గ్రైండ్ చేసిన మిక్సీలో నీళ్లు వేసుకొని అప్పుడు కూరలో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా దగ్గర పడి ఉడకడానికి 20 నుండి 30 నిమిషాల పాటు టైం పడుతుంది. ఈ కూర ఇలా కొంచెం దగ్గరగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇంకా గ్రేవీగా ఉంటే ఇష్టపడే వాళ్ళు కూర ఉడికించేటప్పుడే కొంచెం ఎక్కువ నీళ్లతో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిపడా వేసుకోవాలి. నూనె చక్కగా పైకి తేలి కూర ఇలా ఉడికిన తర్వాత వేడివేడిగా అన్నం, చపాతీ, జొన్న రొట్టెలు, రాగి సంగటి ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అసలు లివర్ కూర ఏ మాత్రం నచ్చని వాళ్ళకి కూడా ఎంతో బాగా నచ్చే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.